ఎం రాంబాబు, సిపిఎం పార్టీ నేరుగా సమస్యలు గాజువాక జోన్ కార్యదర్శి. టీడీపీ అధికారంలో ఉంది, పరిపాలన చేసింది. వైసీపీ పరిపాలన చేసింది. గాజువాకలో 3,20,000 జనాభా 6 లక్షల మంది ఉన్నారు. అలాంటి గాజువాకని ఈ రోజు ప్రజల సమస్యల వలన ఉన్నారు. ముఖ్యంగా గంగవారి పోర్టు పొల్యూషన్ వల్ల గాజువాక ప్రాంత వాసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా మేడమే గాని అలాగే వాళ్ళు బయట కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ రోజు గాజువాక అంతా బొగ్గుమయం అయిపోయింది. అదానికి గంగవారి పోర్టు అమ్మడం వల్ల ఈ రోజు అదానికి లక్షల కోట్లు వస్తున్నాయి. గాజువాక ప్రజలకు ఊపిరితిత్తు సమస్యలు, అనేక వ్యాధులతో ఈ రోజు గురవుతుంది. దానికోసం వైసీపీ నాయకులు మాట్లాడతలేదు, అలాగే టీడీపీ నాయకులు మాట్లాడతారు. అలాగే గాజువాకలో చెప్పండి. గాజువాకలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. అలాగే మన నాగిరెడ్డి గారు చెప్పారు గాజువాక ఇనాం భూమి సంస్థ పరిష్కారం చేశారని. అది ఎంతవరకు అయింది? కొంతమందికే ఇచ్చారు కానీ మొత్తం ఇనాం భూమి సంస్థ పరిష్కారం కాలేదు. అలాగే ఈ రోజు వర్షాలు వస్తే గాజువాక అంతా ముంపుకు గురవుతుంది. దానికోసం కూడా ఎవరు పట్టించుకుంటారు. గాజువాక తలసరి ఆదాయం మొదటి స్థానంలో ఉందంటున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ ఉంది? గాజువాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకి పరిష్కార మార్గం చూపించాలని మంచి విషయాలు ప్రస్తావించారు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా అలా ప్రస్తావించండి. మీ దగ్గర